వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. టాపిక్ నేమ్ మైక్రోబయాలజీ, సూక్ష్మజీవశాస్త్రము. సూక్ష్మజీవశాస్త్రం అనేది సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మజీవశాస్త్రం అని అంటాం. ఈ సూక్ష్మజీవశాస్త్రాన్ని మైక్రోబయాలజీ అని అంటాం. మైక్రో మీన్స్ స్మాల్, బయో మీన్స్ లివింగ్, లాజీ మీన్స్ స్టడీ. ఓకే, సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అని అంటాం. ఓకే, మైక్రోబయాలజీ అనే పదం గ్రీక్ వర్డ్. ఇది గ్రీక్ వర్డ్ అండి. ఈ గ్రీక్ వర్డ్ అనేసరికి మైక్రో అంటే స్మాల్, బయో అంటే లివింగ్, లాజీ అనేది స్టడీ అని అర్థం. ఓకే, అసలు సూక్ష్మజీవుల గురించి ఏం చెప్తాం ఏంటి? సాధారణంగా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏం చదువుతాం అంటే కంటికి కనిపించిన జీవుల్ని సూక్ష్మజీవులు అని అంటాం. అలాగే ఇంకో పదంతో కూడా చెప్పచ్చు, సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలిగే జీవుల్ని సూక్ష్మజీవులు అని అంటాం. మరి సూక్ష్మదర్శినులు అనేసరికి మనకి కొన్ని రకాలుగా చెప్పచ్చు. సాధారణ సూక్ష్మదర్శిని, జనరల్ మైక్రోస్కోప్. 2 సంయుక్త సూక్ష్మదర్శిని, కాంపౌండ్ మైక్రోస్కోప్. 3 ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సాధారణ సూక్ష్మదర్శిని సింపుల్ మైక్రోస్కోప్, రెండవది ఏంటంటే కాంపౌండ్ మైక్రోస్కోప్, మూడవది ఏంటంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సాధారణ సూక్ష్మదర్శనంలో ఒకే ఒక కటకం ఉంటుంది. దీన్ని ఆంథోనీ వాన్ లూవెన్హక్ అనే శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టినాం. అంటే ఈ సూక్ష్మదర్శిని తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఆంథోనీ వాన్ లూవెన్హక్. అదే సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసిన వ్యక్తి ఎవరనంటే జకారియస్ జాన్సన్. అదే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే నాల్ మరియు రస్కా అనే 2 శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని తయారు చేశారు. సాధారణ సూక్ష్మదర్శనం కంటే శక్తివంతమైనది సంయుక్త సూక్ష్మదర్శిని. సంయుక్త సూక్ష్మదర్శనం కంటే శక్తివంతమైనది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. వైరస్లని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం. అయితే ఈ సూక్ష్మజీవుల్ని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోన్లు. వైరస్లు, బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోన్లుగా మనం వర్గీకరించవచ్చు. అయితే మనకి వైరస్ల గురించి కానీ ఎలా వర్గీకరించవచ్చండి? వైరస్లు గాను, రెండవది ఏంటంటే బ్యాక్టీరియా, 3
శిలీంధ్రాలు, ఎలా అయినా చెప్పచ్చు. 4 శైవలాలు, ఆల్గేస్. 5 ఏంటంటే ప్రోటోజోన్స్. ఇవన్నీ కూడా సూక్ష్మజీవులు అండి. వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలు, ప్రోటోజోన్స్. శిలీంధ్రాలని ఫంగై అంటాం, శైవలాలని ఆల్గే అంటాం, ప్రోటోజోన్స్. ఓకే, మరి సూక్ష్మజీవుల వల్ల మనకి ఉపయోగం ఉందా, సూక్ష్మజీవుల వల్ల నష్టం ఉందా అంటే కొన్ని సూక్ష్మజీవుల వల్ల ఉపయోగం ఉంది. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్ఫుల్. కొన్ని సూక్ష్మజీవుల వల్ల నష్టం ఉంది. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ హార్మ్ఫుల్. మరి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏంటి, యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, అలాగే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి అని తెలియాలి. ఫస్ట్ మనం బేసిక్లో సూక్ష్మజీవ శాస్త్రం అంటే మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ అనే పదం గ్రీక్ వర్డ్. మైక్రో మీన్స్ స్మాల్, బయో మీన్స్ లివింగ్, లాజీ మీన్స్ స్టడీ. గ్రీక్ భాషలో ఇలా చెప్తాం. మరి సూక్ష్మ జీవులు అంటే నిర్వచనం ఏంటంటే కంటికి కనిపించిన జీవుల్ని సూక్ష్మజీవులు అంటాం. సూక్ష్మ దర్శనం ద్వారా మాత్రమే చూడగలిగే జీవుల్ని సూక్ష్మజీవులు అంటాం. ఇవి ఎన్ని రకాలంటే మనం జనరల్గా చెప్పొచ్చు. సాధారణ సూక్ష్మదర్శిని, అలాగే కాంపౌండ్ మైక్రోస్కోప్, సంయుక్త సూక్ష్మదర్శిని, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సాధారణ సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారంటే ఆంథోనీ వాన్ లూవెన్హాక్. అదే సంయుక్త సూక్ష్మదర్శిని 2 కటకాలు ఉండేవి. ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ఎవరంటే జకారియస్ జాన్సన్. వీటిలో ఈ మూడిట్లో శక్తివంతమైనది ఏదనంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. వైరస్లని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. ఈ సూక్ష్మజీవుల వర్గీకరణ గురించి మాట్లాడితే జనరల్గా ఒక 5 రకాలుగా చెప్తాం. వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, శైవలాలు, ప్రోటోజోన్స్ కూడా చెప్తాం. మరి సూక్ష్మజీవులు గురించి చెప్పేటప్పుడు కొన్ని సూక్ష్మజీవులు ఉపయోగకరమైనవి, కొన్ని సూక్ష్మజీవులు హానికరమైనవి. మరి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏంటి, హానికరమైన సూక్ష్మజీవులు ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్ఫుల్, సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ హార్మ్ఫుల్. మరి యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మనం మాట్లాడదాం. ఏంటి యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి? యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ను మన ఇంటి నుండి పరిశీలించుదాం. ఫస్ట్, పాలు పెరుగుగా మారుతుంది. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది అనంటే లాక్టోబాసిల్లస్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ఇది కూడా యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజం. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. అలానే మనం గోబర్ గ్యాస్ తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏంటి? గోబర్ గ్యాస్ తయారీలో కూడా ఏం ఉపయోగపడతాయంటే కొన్ని బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి. ఏంటి? మిథనో బ్యాసిల్లస్, మిథనోకోకస్ అంటే మిథనోజెన్సిస్, వీటిని మిథనోకోకస్ అండ్ మిథనోబాసిల్లస్. మిథనోకోకస్ అండ్ మిథనోబాసిల్లస్. వీటిని, ఈ బ్యాక్టీరియాలని ఏమని పిలవచ్చు అంటే మిథనోజెనిక్ బ్యాక్టీరియా అంటాం. మిథనోజెనిక్ బ్యాక్టీరియాలు అంటాం. మిథనోజెనిక్ బ్యాక్టీరియాలు అంటే మీథేన్ని ఉత్పత్తి చేస్తాయి. జెనిక్ అంటే ఆరిజిన్, మీథేన్ వాయువుని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వీటిని మిథనోజెనిక్ బ్యాక్టీరియాలు అంటాం. మరి దీని అర్థం ఏంటి? గోబర్ గ్యాస్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఏవనంటే మిథనోజెనిక్ బ్యాక్టీరియాలు అంటాం. మిథనోకోకస్ అండ్ మిథనోబాసిల్లస్. మరి వీటిలో ఉండే ప్రధానమైన వాయువు ఏదనంటే మీథేన్ అండి. ఏంటండి? మీథేన్. ఈ మీథేన్ని మార్స్ గ్యాస్ అని అంటాం. అలాగే సహజ వాయువులో ఉండేది కూడా మీథేన్ వాయువు అండి. న్యాచురల్ గ్యాస్లో ఉండే ప్రధానమైన వాయువు ఏదనంటే మీథేన్. మరి ఇంకా ఈ సూక్ష్మజీవులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం చూద్దాం. రైజోబియం అనే బ్యాక్టీరియా గురించి మనం విన్నాం. రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది ఎక్కడ ఉంటుందనంటే లెగ్యూమ్ మొక్కల యొక్క
వేరు బుడిపిల్లో ఉంటుంది. లెగ్యూమ్ మొక్కల యొక్క వేరు బుడిపిల్లో ఉంటుంది. వేరు బుడిపులు లెగ్యూమ్ మొక్కల యొక్క వేరు బుడిపుల్లో ఉండే బ్యాక్టీరియా రైజోబియం. లెగ్యూమ్ మొక్కల యొక్క వేరు బుడిపుల్లో ఉండే బ్యాక్టీరియా ఏదండి? రైజోబియం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే వేరుశనగ కానీ చిక్కుడు కానీ ఈ లెగ్యూమ్ మొక్కల యొక్క రూట్ని పరిశీలిస్తే రూట్ నోడ్యూల్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే వేరు బుడిపులు. ఈ వేరు బుడిపుల్లో ఉండే బ్యాక్టీరియా ఏంటంటే రైజోబియం అండి. ఈ రైజోబియం ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉండే స్వేచ్ఛాయుత నత్రజని లవణాలుగా మార్చి వాతావరణంలో ఉండే స్వేచ్ఛాయుత నత్రజని లవణాలుగా మార్చి లెగ్యూమ్ మొక్కలకు అందజేస్తుంది. అంటే ఈ రైజోబియం బ్యాక్టీరియా వల్ల లెగ్యూమ్ మొక్కలకు చాలా ఉపయోగం అండి. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉండే స్వేచ్ఛాయుత నత్రజని లవణాలుగా మార్చి రైజోబియం బ్యాక్టీరియా వేరుశనగ మొక్కకు అందజేస్తుంది. ఈ ప్రాసెస్ను మనం దేంతో పిలవచ్చు అంటే సహజీవనం అనే కాన్సెప్ట్తో పోల్చవచ్చు. సహజీవనం అంటే ఏంటి? సింబయాసిస్. ఒకదానికొకటి ఉపయుక్తంగా జీవిస్తే దాన్ని సహజీవనం అని అంటాం. ఆ విధానాన్ని ఏమని పిలవచ్చు అంటే ప్లస్ విధానం అని పిలవచ్చు. ఏ విధానం అండి? ప్లస్ విధానం అయితే సహజీవనం. ఒక జీవి మరొక జీవికి ఒకదానికొకటి ఉపయుక్తంగా జీవించే విధానాన్ని సహజీవనం అంటాం. ఆ సహజీవనానికి ఉదాహరణ రైజోబియం బ్యాక్టీరియాకి చెప్పొచ్చు. లెగ్యూమ్ మొక్కల యొక్క వేరుబుడిపులో ఉండే బ్యాక్టీరియా రైజోబియం. ఇప్పుడు వేరుశనగ తీసుకుందాం. గ్రౌండ్నట్ వేరుశనగ వేరుబుడిపుల్లో ఉండే బ్యాక్టీరియా రైజోబియం. ఇది వాతావరణంలో ఉండే స్వేచ్ఛాయుత నత్రజని లవణాలుగా మార్చి ఈ రైజోబియం బ్యాక్టీరియా వేరుశనగ మొక్కకు అందజేస్తుంది. అది వేరుశనగ మొక్కకు ఉపయోగమా నష్టమా? ఉపయోగం, అంతే కదండి. మరి కాబట్టి వేరుశనగకు ప్లస్సా మైనస్సా? ప్లస్. మరి వేరుశనగ వేరుబుడిపుల్లో రైజోబియం నివసిస్తుంది. మరి రైజోబియానికి ఆవాసాన్ని ఇస్తుంది. రైజోబియంకి ఉపయోగమా హానికరమా? ఉపయోగం. కాబట్టి రెండు ప్లస్ విధానం ఉంటే దాన్ని ఏమంటారంటే సహజీవనానికి ఉదాహరణ రైజోబియం బ్యాక్టీరియా. మరి దీంతో పాటు ఇంకా సహజీవనానికి ఉదాహరణ ఏమైనా ఉన్నాయా? చాలా చెప్పచ్చు. లైకెన్ గురించి చెప్పొచ్చండి. లైకెన్ ఏంటి? లైకెన్ ఒక శైవల భాగము ఒక శిలీంధ్ర భాగం కలిస్తే లైకెన్ ఏర్పడుతుంది. 1 ఆల్గే పార్ట్ ప్లస్ 1 ఫంగై పార్ట్. ఒక శైవల భాగము ఒక శిలీంధ్ర భాగము కలిసి ఏర్పడేదే లైకెన్. మరి ఇది ఒక శైవల భాగం అనుకుంటే ఇది ఒక శిలీంధ్ర భాగం అనుకుంటే ఏం జరుగుతుంది ఏంటనేది చూడండి. ఇప్పుడు ఒకదానికొకటి ఉపయుక్తంగా అయితే దాన్ని ఏమన్నాం? సహజీవనం అన్నాం. మరి ఇప్పుడు ఉపయుక్తం ఏంటి? శైవలం శిలీంధ్రం ఏం చేస్తుందంటే వాతావరణంలో తేమను గ్రహించి శైవలానికి అందిస్తుంది. ఆ వాతావరణంలో తేమను గ్రహించి శిలీంధ్రం శైవలంకి ఇచ్చినప్పుడు ఈ శైవలం ఏం చేస్తుందంటే కిరణజన్య సంయోక్రియ అనే ప్రక్రియ ద్వారా పిండి పదార్థం తయారు చేస్తుంది. ఆ పిండి పదార్థాన్ని ఈ శైవలము శిలీంధ్రానికి ఇస్తుంది. ఇప్పుడు మనం 2 పాయింట్లు ఇక్కడ గ్రహించాలి. వాతావరణంలో ఉండే తేమను గ్రహించి శిలీంధ్రం ఎవరికి ఇచ్చిందండి? శైవలానికి ఇచ్చింది. మరి శైవలానికి ప్లస్సా మైనస్సా? ప్లస్. మరి శైవలం కిరణజన్య సంయోక్రియ అనే ప్రక్రియ ద్వారా పిండి పదార్థం తయారు చేసి శైవలం శిలీంధ్రానికి ఇస్తుంది. మరి శిలీంధ్రానికి ప్లస్సా మైనస్సా? ప్లస్. కాబట్టి ప్లస్ విధానము దేనికి ఉదాహరణ అంటే సహజీవనానికి ఉదాహరణ. రెండవ ఉదాహరణ సహజీవనానికి ఉదాహరణ. రెండవ ఉదాహరణ ప్లస్ విధానము. లైకెన్ అనేది సహజీవనానికి ఉదాహరణ. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చెదపురుగు జీర్ణాశయంలో
జీర్ణాశయంలో ట్రైకోనింఫా అనే సూక్ష్మజీవి ఉంటుంది. ట్రైకోనింఫా అనే సూక్ష్మజీవి, సెదపురుగు జీర్ణాశయంలో ట్రైకోనింఫా అనే సూక్ష్మజీవి ఉంటుంది. ఈ ట్రైకోనింఫా అనే సూక్ష్మజీవి ఏం ఉత్పత్తి చేస్తుందంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. చెదపురుగు జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవి పేరేంటండి? ట్రైకోనింఫా. ఈ ట్రైకోనింఫా ఏం ఉత్పత్తి చేస్తుందంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. ట్రైకోనింఫా ఏం ఉత్పత్తి చేస్తుందండి? సెల్యులేజ్ అనే ఎంజైమ్. చెదపురుగు జీర్ణాశయంలో ట్రైకోనింఫా ఉంటుంది. ఆ ట్రైకోనింఫా అనే సూక్ష్మజీవి సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సెల్యులేజ్ అనే ఎంజైము సెల్యులోజ్ జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది. దేని జీర్ణక్రియలో ఉపయోగపడుతుందండి? సెల్యులోజ్ జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది. ఎలా? ఇక్కడ మరి దేనికి దానికి సహజీవనానికి ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. సెదపురుగు జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవి పేరేంటండి? ట్రైకోనింఫా. ట్రైకోనింఫా ఏం ఉత్పత్తి చేస్తుందండి? సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. మరి సెల్యులేజ్ అనే ఎంజైమ్ దేని జీర్ణక్రియ ఉపయోగపడుతుంది? సెల్యులోజ్ జీర్ణక్రియ ఉపయోగపడుతుంది. అంటే చెదపురుగు సాధారణంగా చెక్కలు తింటుంది. ఆ చెక్కలో ఉండేదేంటి? సెల్యులోజ్. ఆ సెల్యులోజ్ జీర్ణం అవ్వాలంటే ఏ ఎంజైమ్ అవసరం అండి? సెల్యులేజ్. ఇప్పుడు సహజీవనానికి ఎలా ఇది ఉదాహరణ ఎలా అవుతుంది చూడండి. చెదపురుగు జీర్ణాశయంలో ఉండే ట్రైకోనింఫా సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. ఇది సెల్యులోజ్ జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది. కాబట్టి సెల్యులోజ్ జీర్ణం అవ్వడం చెదపురుగుకు ఉపయోగమా కాదా? దేనివల్ల ఉపయోగం ఉంది? ట్రైకోనింఫా అనే సూక్ష్మజీవి సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి సెల్యులోజ్ జీర్ణం అవుతుంది. ఆ జీర్ణమైన దాన్ని ఉపయోగించుకునేది ఏదనంటే చెదపురుగు. కాబట్టి చెదపురుగుకి ఉపయోగకరమా కాదా? మరి చెదపురుగు జీర్ణాశయంలో నివాసం పొందుతుంది ఏది? ట్రైకోనింఫా. మరి ట్రైకోనింఫాకి ఉపయోగమా కాదండి? రెండు ఒకదానికోటి ఉపయుక్తంగా జీవించాయా లేదా? ఇటువంటి విధానాన్ని ఏమంటారు అని అంటే సహజీవనం. ఒకటో చూడండి, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. గోబర్ గ్యాస్ ఉత్పత్తిలో ప్రధానంగా ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏంటంటే బ్యాక్టీరియాలు ఏంటంటే మెథనోబాసిల్లస్, మిథనోకోకస్. ఈ బ్యాక్టీరియాలను ఏమంటాం? మిథనోజెనిక్ బ్యాక్టీరియాస్ అంటాం. ఈ గోబర్ గ్యాస్లో ఉండే ప్రధానమైన వాయువు ఏంటండి? మీథేన్. అలాగే రైజోబియం, లెగ్యూమ్ మొక్కల యొక్క వేరుబుడుపుల్లో ఉండే బ్యాక్టీరియా రైజోబియం. ఇది వాతావరణంలో ఉండే స్వేచ్ఛయుత నత్రజని లవణాలుగా మార్చి మొక్కకి అంటే లెగ్యూమ్ మొక్కలకి అందజేస్తుంది. లెగ్యూమ్ మొక్కలు ఉపయోగకరమైన సహజీవనానికి లెగ్యూమ్ మొక్కలు సహజీవనానికి ఉదాహరణ. రైజోబియం బ్యాక్టీరియం దేనికి ఉదాహరణ అంటే సహజీవనానికి ఉదాహరణ. ప్లస్ విధానం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి లైకెన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒక శైవుల భాగము ఒక శిలీంద్ర భాగస్వామి రెండు కలిసి ఏర్పడినది లైకెన్. దీని గురించి చెప్పుకున్నాం. శైవుల భాగము శిలీంద్ర భాగం వాతావరణంలో తేమను గ్రహించి శైవులానికి అందజేస్తుంది. శైవులం కిరణజన్య సంయోక్రియ జరిపి పిండి పదార్థాన్ని శిలీంద్రానికి అందజేస్తుంది. ఒకదానికొకటి ప్లస్ అనమాట. ఒకదానికొకటి ఉపయుక్తంగా చూస్తే. అలాగే చెదపురుగు జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియా ట్రైకోనింఫా. ఈ ట్రైకోనింఫా ఏం ఉత్పత్తి చేస్తుందంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సెల్యులేజ్ అనే ఎంజైమ్ దేనికి ఉపయోగం అంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ సెల్యులోజ్ జీర్ణక్రియలు తోడ్పడుతుంది. ఈ సెల్యులోజ్ని ఉపయోగించుకునేది చెదపురుగు. కాబట్టి చెదపురుగుకి పాజిటివ్. మరి చెదపురుగు యొక్క జీర్ణాశయంలో ఎవరు నివసిస్తున్నారు? ట్రైకోనింఫా సూక్ష్మజీవి. మరి నివాసం అనేది ట్రైకోనింఫాకి ఉపయోగమా కాదా? రెండు పాజిటివ్ అనమాట. ఇటువంటి విధానాన్ని ఏమంటారంటే సహజీవనము అని అంటాం. మరి ఈ విధంగా కాకుండా ఇంకా ఏ విధంగా మనకి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉన్నాయా? ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి మాట్లాడేటప్పుడు చాలా విషయాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, చెరుకు పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని ఏమంటారు అంటే మొలాసిస్ అంటారండి. కేన్ ఇండస్ట్రీలో ఉండే వేస్ట్ మెటీరియల్ని ఏమంటాం? మొలాసిస్ అంటాం. చెరుకు పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని మొలాసిస్ అంటాం. ఈ మొలాసిస్ నుండి మనకి సుక్రోజ్ లభిస్తుందండి. ఈ మొలాసిస్ నుండి ఏం లభిస్తుందండి? సుక్రోజ్ అనేది ఒక డైసాకరైడ్ అండి. సుక్రోజ్ అనేది ఒక డైసాకరైడ్. ఎలా ఏర్పడుతుంది డైసాకరైడ్ అంటే? డై మీన్స్ 2, సాకరైడ్ మీన్స్ షుగర్ మాలిక్యూల్. రెండు మోనోసాకరైడ్ల కలయిక వల్ల
డైసాకరైడ్ ఏర్పడుతుంది. గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే రెండు మోనోసాకరైడ్ల కలయిక వల్ల సుక్రోజ్ ఏర్పడుతుంది. మరి చెరకు పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని మొలాసిస్ అంటాం. మొలాసిస్ నుండి మనకు లభించేది ఏంటి? సుక్రోజ్. సుక్రోజ్ అనేది ఒక డైసాకరైడ్. మరి ఈ సుక్రోజ్కి ఈస్ట్ అనే శిలీంధ్రం యాడ్ చేస్తున్నాం. ఈస్ట్ అనే శిలీంధ్రం అనేసరికి ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ అనేది యూనిసెల్యులర్ ఫంగై అండి. యూనిసెల్యులర్ ఫంగై. యూనిసెల్యులర్ అంటే ఒకే ఒక కణం ఉంటే వాటిని యూనిసెల్యులర్ అంటాం. అదే ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉంటే వాటిని మల్టీ సెల్యులర్ అంటాం. యూనిసెల్యులర్ ఫంగైకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్. ఈ యూనిసెల్యులర్ ఫంగై ఈస్ట్ని దేనికి కలుపుతామంటే సుక్రోజ్కి యాడ్ చేస్తాం. సుక్రోజ్కి యాడ్ చేసేటప్పుడు యాక్చువల్గా యూనిసెల్యులర్ ఫంగై ఏం చేస్తుందంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని జరుపుతుంది. యూనిసెల్యులర్ ఫంగై ఈస్ట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటే కిణ్వన ప్రక్రియ. ఈ కిణ్వన ప్రక్రియకు రెండు ఎంజైమ్లు ఉపయోగపడతాయండి. కిణ్వన ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించేది ఈస్ట్ అనే శిలీంధ్రం. ఈస్ట్ అనే శిలీంధ్రం రెండు రకాల ఎంజైమ్ని ఉత్పత్తి చేస్తుంది. ఒకటోది ఏంటంటే ఇన్వర్టేజ్, రెండు జైమేజ్. జైమేజ్ అనే ఎంజైమ్. ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందనంటే సుక్రోజ్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తుంది. అంటే రెండు మోనోసాకరైడ్లుగా డివైడ్ చేస్తుంది. గ్లూకోజ్ గాను నెక్స్ట్ ఫ్రక్టోజ్ గాను విడగొడుతుంది. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అనే మోనోసాకరైడ్లుగా విడగొడుతుంది. మరి గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ని జైమేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ని జైమేజ్ అనే ఎంజైమ్ ఎలా మారుస్తుందంటే ఆల్కహాల్గా మారుస్తుంది. ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. చెరుకు పరిశ్రమలో ఏర్పడే వ్యర్థ పదార్థాన్ని ఏమంటారు సార్? మొలాసిస్ అంటాం. ఈ మొలాసిస్ నుండి మనకేం లభిస్తుంది? సుక్రోజ్ లభిస్తుంది. సుక్రోజ్ అనేది ఏంటి? ఒక డైసాకరైడ్. మరి ఈ సుక్రోజ్కి ఈస్ట్ అనే శిలీంధ్రాన్ని యాడ్ చేస్తాం. ఈ ఈస్ట్ అనే శిలీంధ్రం ఏ రకమైన శిలీంధ్రం? యూనిసెల్యులర్ ఫంగై, ఏకకణ శిలీంధ్రం. ఈ ఏకకణ శిలీంధ్రం రెండు రకాల ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది. ఒకటోది ఇన్వర్టేజ్, రెండోది జైమేజ్. మరి ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ సుక్రోజ్ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా విడగొడుతుంది. ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్. మరి జైమేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ని ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడగొడుతుంది. ఈ ప్రక్రియను అంతటిని కిణ్వన ప్రక్రియ అంటాం. ఈ కిణ్వన ప్రక్రియ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లేదా కిణ్వన ప్రక్రియలో ఏర్పడే ఉత్పన్నము ప్రొడక్ట్ ఏదనంటే ఆల్కహాల్, సబ్ ప్రొడక్ట్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకేనండి. ఇది దేనికి సంబంధించిందంటే యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్లో యూనిసెల్యులర్ ఫంగై శిలీంధ్రం గురించి మాట్లాడాం. మరి ఇక్కడ యూనిసెల్యులర్ ఫంగై గురించి మాట్లాడేటప్పుడు మల్టీ సెల్యులర్ ఫంగై గురించి ఏం మాట్లాడతాం? మల్టీ సెల్యులర్ ఫంగై శిలీంధ్రాలు రెండు రకాలని మామూలుగా జనరల్గా చెప్పచ్చు. ఒకటి యూనిసెల్యులర్ ఫంగై, రెండు మల్టీ సెల్యులర్ ఫంగై అని చెప్పచ్చు. బహుకణ శిలీంధ్రాలు. ఏంటి బహుకణ శిలీంధ్రాలు? ఒకటి కన్నా ఎక్కువ కణాలను కలిగి ఉంటే వాటిని బహుకణ శిలీంధ్రాలు అంటాం. మల్టీ సెల్యులర్ ఫంగై. ఏంటి మల్టీ సెల్యులర్ ఫంగైకి ఎగ్జాంపుల్ చెప్పచ్చు? సాధారణంగా మల్టీ సెల్యులర్ ఫంగైకి ఫర్ ఎగ్జాంపుల్ రైజోఫస్, ఇది కూడా మల్టీ సెల్యులర్ ఫంగైకు ఉదాహరణ. రైజోఫస్ మల్టీ సెల్యులర్ ఫంగైకు ఉదాహరణ. ఎగ్జాంపుల్ రొట్టెపై ఉండే బూజు రైజోఫస్ అండి. దీన్ని బ్రెడ్ మోల్డ్ అని పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? బ్రెడ్ మోల్డ్ అని పిలుస్తాం. రైజోఫస్కి మరో పేరు ఏంటండి? బ్రెడ్ మోల్డ్.
అలా చాలా చెప్పచ్చు. మష్రూమ్ మల్టీసెల్యులర్. అలాగే పెన్సిలియం నొటేటం. పెన్సిలియం నొటేటం అనేది ఒక మల్టీసెల్యులర్ ఫంగై అండి. మల్టీసెల్యులర్ ఫంగై. ఈ పెన్సిలియం నొటేటం అనే మల్టీసెల్యులర్ ఫంగై నుంచి మనకి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ లభిస్తుందండి. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ లభిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? సూక్ష్మజీవుల ద్వారా యాంటీబయాటిక్స్ అనేవి తయారవుతున్నాయనే కాన్సెప్ట్ మన బ్రెయిన్లో ఉండాలి. సూక్ష్మజీవుల ద్వారా యాంటీబయాటిక్స్ తయారవుతున్నాయి. సూక్ష్మజీవుల ద్వారా యాంటీబయాటిక్స్ తయారవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి? పెన్సిలియం నొటేటం నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ తయారవుతుంది. మరి పెన్సిలిన్ నొటేటం నుంచి మనకు మొట్టమొదటిసారిగా పెన్సిలియం నొటేటం నుంచి పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏ సంవత్సరంలో కనుగొన్నాడంటే 1929లో ఈ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నాడు. మరి ఈ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ కనుగొన్నందుకు ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఏ సంవత్సరంలో అంటే 1945లో. ఎవరెవరికి సంయుక్తంగా వచ్చిందంటే ముగ్గురికి సంయుక్తంగా వచ్చిందండి. ఆ ముగ్గురికి సంయుక్తంగా వచ్చిన మొదటి వారు ఏంటంటే హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. వీళ్ళకు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే 1945లో. ఎప్పుడు వచ్చిందండి? 1945. హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంకా చాలా రకాల యాంటీబయాటిక్స్ అనేవి సాధారణంగా శిలీంధ్రాల నుంచి ఎక్కువ శాతం యాంటీబయాటిక్స్ అనే శిలీంధ్రాల నుంచి బ్యాక్టీరియాల నుంచి తయారవుతాయి. మరి ఇక్కడ మనం తీసుకున్న పెన్సిలియం నొటేటం అనేది ఒక మల్టీసెల్యులర్ ఫంగై. దాని నుంచి ఏమొచ్చిందంటే పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ వచ్చింది. ఈ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఏ సంవత్సరంలో కనుగొన్నాడంటే 1929. మరి ఈ పెన్సిలియం నొటేటం నుంచి పెన్సిలిన్ని కనుగొన్నందుకు వీళ్ళకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ముగ్గురికి సంయుక్తంగా. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలాగే మిగతా యాంటీబయాటిక్స్ కూడా మనం పరిశీలించుతాం. చాలా ఉన్నాయి యాంటీబయాటిక్స్ అనేవి, చాలా ఉన్నాయమ్మా. యాంటీబయాటిక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్ గురించి మాట్లాడాం ఆల్రెడీ. స్ట్రెప్టోమైసిన్ ఇది యాంటీబయాటికేనండి. అలాగే నియోమైసిన్ యాంటీబయాటికేనండి. అలాగే టెట్రాసైక్లిన్ ఇది కూడా యాంటీబయాటిక్ అండి. టెట్రాసైక్లిన్కి మరో పేరు యారియోమైసిన్ అండి. టెట్రాసైక్లిన్ మరో పేరు ఏంటంటే యారియోమైసిన్. అలాగే సిఫ్లాక్స్ ఇది ఒక యాంటీబయాటిక్. అలాగే ఎమికాసిన్ ఏంది ఎమికాసిన్. అలాగే ఎరిథ్రోమైసిన్. అలాగే గ్రియోపుల్విన్. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ అంటే యాంటీబయాటిక్స్ ఉదాహరణ. పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్, స్ట్రెప్టోమైసిన్ అనేది ఒక యాంటీబయాటిక్, నియోమైసిన్ యాంటీబయాటిక్, టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్ యాంటీబయాటిక్, సిఫ్లాక్స్ అనేది ఒక యాంటీబయాటిక్, ఎమికాసిన్ అనేది ఒక యాంటీబయాటిక్,
ఎరిథ్రోమైసిన్ ఒక యాంటీబయాటిక్, గ్రియోపుల్విన్ ఒక యాంటీబయాటిక్. ఒక్కొక్క యాంటీబయాటిక్ ఒక్కొక్క దాని మీద పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ తీసుకుంటే న్యూమోనియా, బ్రాంకైటిస్, గనేరియా వంటి వాటి మీద ప్రభావితం. న్యూమోనియా, బ్రాంకైటిస్ అలాగే గనేరియా మీద ప్రభావం చూపుతుంది. దీని ఎఫెక్ట్ దేని మీద ఉంటుందంటే న్యూమోనియా, బ్రాంకైటిస్ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తే దాని బ్రాంకైటిస్. అలాగే గనేరియా, ఈ వ్యాధుల్ని కంట్రోల్ చేసేది ఏదనంటే పెన్సిలిన్ అనేది. మరి స్టెప్సోమైసిన్ అనేది దేని మీద ప్రభావం చూపుతుందంటే టీబీ అలాగే న్యూమోనియా మీద కూడా ప్రభావం చూపుతుంది. అంటే న్యూమోనియా, టీబీని కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగించేది ఏదనంటే స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ తర్వాత క్లోరోమైసిన్. క్లోరోమైసిన్ ఏం చేస్తుంది? ఈ క్లోరోమైసిన్ అనేది ఏ డిసీజ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందంటే ప్రధానంగా టైఫాయిడ్ అండి. ఏంటండి? టైఫాయిడ్. అలాగే కోరింత దగ్గు, దీన్నే పెట్టుసిస్ అంటాం, కోరింత దగ్గుని. ఓకేనండి. మరి టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్ అనేది ప్రధానంగా దేని మీద అంటే టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్ అనేది ప్లేగు వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది. ప్లేగు డిసీజ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్. మీ అందరికీ తెలుసు ఈ టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్ని ఎల్లాప్రేడ్ సుబ్బారావు కనుగొన్నారు. మరి ఈ టెట్రాసైక్లిన్, యారియోమైసిన్, ఫోలిక్ యాసిడ్ కనుగొన్న వ్యక్తి ఎవరంటే ఎల్లాప్రేడ్ సుబ్బారావు, వెస్ట్ గోదావరి, భీమవరం అండి. ప్లేగు వ్యాధి నివారణలో ఉపయోగపడేది ఏదనంటే టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్ అనేది ప్లేగు వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది. మరి సిఫ్లాక్స్, ఎమికాసిన్, ఎరిథ్రోమైసిన్, గ్రియోపుల్విన్ ఇవన్నీ కూడా యాంటీబయాటిక్కి ఉదాహరణ. ఈ గ్రియోపుల్విన్ అనేది సాధారణంగా దేనికి ఉపయోగపడుతుందంటే రింగ్ వామ్, తామర, యాంటీఫంగల్. రింగ్ వామ్ దీన్ని తామర అంటాం. యాంటీఫంగల్ అండి, తామర యాంటీఫంగల్. ఇది అంటే శిలీంధ్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రింగ్ వామ్, తామర, యాంటీఫంగల్. మరొకసారి చెప్తాను చూడండి. పెన్సిలిన్ అనేది ఏ వ్యాధి నివారణలో ఉపయోగపడుతుందంటే న్యూమోనియా, గనేరియా, బ్రాంకైటిస్ ఈ 3 వ్యాధుల నివారణలో ఉపయోగపడేది పెన్సిలిన్. న్యూమోనియా, గనేరియా, బ్రాంకైటిస్. అలాగే స్ట్రెప్టోమైసిన్, టీబీ అంటే క్షయ అండి. టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ బ్యాసిల్లస్, క్షయవ్యాధి. న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించింది. అలాగే టీబీ కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపేది. ఆ టీబీ, న్యూమోనియా వ్యాధి నివారణకు కంట్రోల్ చేయడానికి స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్ ఉపయోగిస్తాం. నియోమైసిన్ అలాగే టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్. టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్ ప్లేగు వ్యాధి నివారణలో ఉపయోగిస్తాం. టెట్రాసైక్లిన్ లేదా యారియోమైసిన్. అలాగే క్లోరోమైసిన్. ఈ క్లోరోమైసిన్ అనేది టైఫాయిడ్ వ్యాధి, కోరింత దగ్గు అంటే పెట్టుసిస్ అంటాం. ఈ పెట్టుసిస్ని కోరింత దగ్గు అది దేన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందంటే క్లోరోమైసిన్ అనేది టైఫాయిడ్, కోరింత దగ్గు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్రియోపుల్విన్, రింగ్ వామ్, తామర ఇవన్నీ కూడా ఏంటండి యాంటీబయాటిక్ అండి. పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, నియోమైసిన్, టెట్రాసైక్లిన్, యారియోమైసిన్, సిఫ్లాక్స్, ఎమికాసిన్, ఎరిథ్రోమైసిన్, గ్రియోపుల్విన్ ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ ఉదాహరణ. ఈ యాంటీబయాటిక్స్ అనేవి దేని నుంచి తయారవుతాయి అంటే సాధారణంగా బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుంచి ఎక్కువగా యాంటీబయాటిక్స్ అనేవి తయారవుతాయి. మరి యూజ్ఫుల్లా, హార్మ్ఫుల్లా అంటే యూజ్ఫుల్. అంటే యాంటీబయాటిక్స్ తయారీలో సూక్ష్మజీవులు కూడా ఉపయోగపడతాయి. అలాగే వ్యాక్సిన్ల తయారీలో కూడా సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. ఏంటి వ్యాక్సిన్లు? వ్యాక్సిన్ల తయారీలో కూడా సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. అసలు వ్యాక్సిన్ అనే పదం
వాకా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. వాకా అనగా ఆవు అని అర్థం. వాకా అనగా ఆవు అని అర్థం. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. వాకా అనగా ఆవు అని అర్థం. మరి ఈ వ్యాక్సిన్లు ఏంటి, దీని పరిస్థితి ఏంటి, అసలు వ్యాక్సిన్లు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం చూద్దాం. అసలు యాంటీబయాటిక్ ఎలా ఉపయోగపడుతుంది, వ్యాక్సిన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడేటప్పుడు ఒక పదం మనం వింటాం. ఆ పదం ఏంటంటే వ్యాక్సినేషన్ అని అంటాం. వ్యాక్సినేషన్ అంటే ఏంటి అనేది కావాలి. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. వాకా అనగా ఆవు అని అర్థం. మరి వ్యాక్సినేషన్ అంటే ఏంటి అంటే చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను మన శరీరంలో ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటాము. చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవుల్ని మన శరీరంలో ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటాము. మరి ఈ చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులు ప్రవేశపెడితే వ్యాక్సినేషన్ అంటాం. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది నేర్చుకునే ముందు మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది గురించి మాట్లాడాలి. ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి. ఈ వ్యాధి నిరోధక శక్తి అనే కాన్సెప్ట్ మాట్లాడినప్పుడు కొన్ని వర్డ్స్ చూసుకోవాలి. వ్యాధి అంటే డిసీజ్ అండి. వ్యాధి అంటే డిసీజ్. మరి వ్యాధిని కలిగించే జీవిని ఏమంటాం? వ్యాధి జనకము, ప్యాథోజన్ అంటామండి. ఏమంటారండి? వ్యాధిని కలిగించే జీవిని వ్యాధి జనకం అని అంటాం. మరి వ్యాధి జనకాలు ఒకదాని నుంచి ఇంకోటి మోసుకుపోతాయి. వాటిని ఏమంటారు? వాహకాలు, వెక్టార్స్ లేదా కెరియర్స్. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. మలేరియా అనేది ఒక వ్యాధి. మలేరియా వ్యాధికి వ్యాధి జనకం ఏదండి? ప్లాస్మోడియం అండి. మలేరియా వ్యాధికి వ్యాధి జనకం ఏదండి? ప్లాస్మోడియం. మరి మలేరియా వ్యాధికి వాహకం ఏది? వెక్టర్ ఆడ ఎనాఫిలస్ దోమ. ఏంటండి? ఆడ ఎనాఫిలస్ దోమ, ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఓకేనండి, ఆడ ఎనాఫిలస్ దోమ. మరి వ్యాధి అనేది మనకు అర్థమైంది. వ్యాధిని కలిగించే జీవిని ఏమన్నాం? వ్యాధి జనకం. వాటిని ఒక్కడి నుంచి ఇంకో దగ్గరికి మోసుకుపోయే వాటిని వాహకాలు అంటాం. ఇక్కడ ఈ పాయింట్ మనకి అర్థం కావాలి. వ్యాధి జనకం శరీరంలో ప్రవేశించడాన్ని ఏమంటారంటే ఇన్ఫెక్షన్ అంటామండి. వ్యాధి జనకం శరీరంలో ప్రవేశించడాన్ని ఇన్ఫెక్షన్ అంటాము. వ్యాధి సంక్రమణం అంటాం. మరి వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించిన తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ పరిశీలిస్తే తెల్ల రక్త కణాలు WBCలో ఉన్న లింపోసైట్స్ అండి. WBCలో ఉన్న లింపోసైట్స్ ఏముత్పత్తి చేస్తాయంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయండి. ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిరక్షకాలు వెళ్ళి ఈ ప్రతిజనకం మీద అంటే వ్యాధి జనకం మీద దాడి చేస్తాయి. వ్యాధి జనకం ఇక్కడ ఫెయిల్ అయితే వ్యాధి లక్షణాలు కనిపించవు. వ్యాధి జనకం ఇక్కడ సక్సెస్ అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. మరొకసారి చెప్తాను చూడండి. వ్యాధి జనకం శరీరంలో ప్రవేశించడాన్ని వ్యాధి సంక్రమణం లేదా ఇన్ఫెక్షన్ అంటాము. వ్యాధి జనకం శరీరంలో ప్రవేశించిన తర్వాత తెల్ల రక్త కణాల్లో ఉండే లింపోసైట్లు ఏం ఉత్పత్తి చేస్తాయంటే యాంటీబాడీస్, ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిరక్షకాలు వెళ్ళి ఈ వ్యాధి జనకంపై దాడి చేస్తాయి. వ్యాధి జనకం ఫెయిల్ అయితే వ్యాధి లక్షణాలు కనిపించవు. వ్యాధి జనకం సక్సెస్ అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి, సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. మరి ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో ఆ సందర్భంలో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకోండి, డాక్టరు ఒక యాంటీబయాటిక్ రాస్తాడు, ఏదో ఒక యాంటీబయాటిక్ రాయొచ్చు.
మరి యాంటీబయాటిక్ మళ్ళీ యాంటీబయాటిక్ ఓరల్గా కానీ ఐవి కానీ ఓర కానీ తీసుకుంటాం. మరి యాంటీబయాటిక్ మళ్ళీ ఏం ఉత్పత్తి చేస్తుందండి? యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీస్ వెళ్ళి దేనిపై ఫైట్ చేస్తాయి? వ్యాధి జనకంపై ఫైట్ చేస్తాయి. తగ్గితే వ్యాధి, ఇప్పుడు వ్యాధి జనకం ఫెయిల్ అయితే వ్యాధి రాదు, మళ్ళీ ఈ వ్యాధి జనకం సక్సెస్ అయితే వ్యాధి వస్తుంది. అప్పుడు మళ్ళీ దాన్ని హైర్ యాంటీబయాటిక్ ఇవ్వడం ఇలా చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి? యాంటీబయాటిక్స్ అనే అర్థం ఏంటంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడానికి యాంటీబయాటిక్స్ ఉత్పత్తి అవుతాయి, ఉపయోగపడతాయి. ఓకేనండి. యాంటీబయాటిక్స్ని ఉత్పత్తి చేయడంలో, యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడంలో ఏదో ఉపయోగపడుతుంది? యాంటీబయాటిక్స్. ఓకేనండి. మరొకసారి చెప్తాను చూడండి. వ్యాధిని కలిగించే జీవిని వ్యాధి జనకం అంటాం. వ్యాధి జనకాలు మోసుకుపోయే వాటిని వాహకం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అనేది ఒక వ్యాధి. అది దేని వల్ల కలుగుతుంది? ప్లాస్మోడియం అనే ప్రోటోజోన్ వల్ల కలుగుతుంది. మరి దేని ద్వారా వ్యాప్తి చెందుతున్నది? ఆడెనాఫిలస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మరి ఇక్కడ ఇన్ఫెక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించడాన్ని ఏమంటాం? ఇన్ఫెక్షన్ అంటాం. వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించిన తర్వాత తెల్ల రక్త కణాల్లో ఉండే లింపోసైట్ ఏం ఉత్పత్తి చేస్తుంది? యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. యాంటీబాడీస్ వెళ్ళి దేనిపై ఫైట్ చేస్తాయి? వ్యాధి జనకం మీద ఫైట్ చేస్తాయి. వ్యాధి జనకం ఫెయిల్ అయితే వ్యాధి రాదు, వ్యాధి జనకం సక్సెస్ అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏం రాస్తారంటే యాంటీబయాటిక్. మళ్ళీ యాంటీబయాటిక్ ఏం ఉత్పత్తి చేస్తుంది? యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. యాంటీబాడీస్ వెళ్ళి దేనిపై ఫైట్ చేస్తాయి? వ్యాధి జనకం మీద ఫైట్ చేస్తాయి. ఈ విధంగా యాంటీబయాటిక్ మనకి ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ వ్యాక్సిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు కావాలి. వ్యాక్సిన్ అంటే ఏం చెప్పామండి? చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవుల్ని మన శరీరంలో ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటామండి. మరి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను మన శరీరంలో పెట్టిన తర్వాత అవి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులు ప్రవేశపెట్టిన తర్వాత ఏమవుతుంది? తెల్ల రక్త కణాల్లో ఉండే లింపోసైట్లు ఏం చేస్తాయంటే అవి నిజమైన వ్యాధి జనక జీవులు అని యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీస్ వెళ్ళి దేనిపై ఫైట్ చేస్తాయి? ఆ చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులపై ఫైట్ చేస్తాయి. మరి ఆ చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులపై ఫైట్ చేస్తే ఏం ఉపయోగం ఉంది? కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ ప్రతిరక్షకాల పొర అనేది ఈ చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవి పైన ఏర్పడుతుంది. ఇన్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో దానికి సంబంధించిన వ్యాధి, అంటే ఈ ప్రతిరక్షకాలు ఉన్నాయి కదండి, ఈ ప్రతిరక్షకాలకు సంబంధించిన వ్యాధి జనకం ఎంటర్ అయిందనుకోండి, వెంటనే ఈ ప్రతిరక్షకాల సంబంధించిన వ్యాధి జనకం ఎంటర్ అయితే వెంటనే యాంటీబాడీస్ అటాక్ చేస్తాయి. అంటే ఫ్యూచర్లో వ్యాధి రాకుండా, భవిష్యత్తులో వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్లు అనేవి మనకి ఉపయోగపడతాయి. ఈ ప్రతిరక్ష పొరలోనే స్టోర్ అవుతాయి ప్రతిరక్షకాలు. ఇవి వెంటనే ఈ వ్యాధిజనకం మీద, భవిష్యత్తులో వ్యాధిజనకం ఎంటర్ అయినప్పుడు వెంటనే ఈ యాంటీబాడీస్ అటాక్ చేస్తాయి అన్నమాట. అంటే భవిష్యత్తులో వ్యాధి రాకుండా, ఫ్యూచర్లో వ్యాధి రాకుండా మనం ఈ వ్యాక్సిన్ని ఇస్తాం. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం ఉద్భవించింది. వాకా అనగా ఆవు అని అర్థం. వ్యాక్సినేషన్ అంటే చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవుల్ని మన శరీరంలో ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటాము. మరి మొట్టమొదటిసారిగా 1796లో ఈ వ్యాక్సిన్ని, మచూచి వ్యాక్సిన్ని ఒక శాస్త్రవేత్త కనుగొన్నాడు. మచూచి వ్యాక్సిన్. ఓ మై గాడ్. మచూచి వ్యాక్సిన్. మచూచి వ్యాక్సిన్. ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్. ఈ ఇయర్ అండి 1796లో అండి మచూచి వ్యాక్సిన్ కనుగొన్నారు. మచూచి అంటే స్మాల్ ఫాక్స్ అండి. మచూచి అంటే స్మాల్ ఫాక్స్. ఈ స్మాల్ ఫాక్స్కి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఏ సంవత్సరం అండి? 1796లో అండి. మరి ఈ మచూచి వ్యాక్సిన్ అంట దేని నుంచి తయారు చేశాడంట? కౌపాక్స్ వైరస్ నుండి అండి.
కౌపాక్స్ వైరస్ ఉంటుంది. కౌపాక్స్ వైరస్ యొక్క ఫ్లూయిడ్ నుంచి మచూచి వ్యాక్సిన్ తయారు చేసిన వ్యక్తి ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అండి. మచూచి అంటే ఏంటండి? స్మాల్ పాక్స్. మచూచికి కారణమైన వైరస్ వారియోలా వైరస్ అండి. మచూచికి కారణమైన వైరస్ ఏంటంటే వారియోలా వైరస్. మరి ఈ వారియోలా వైరస్ కంట్రోల్ చేయడానికి కౌపాక్స్ వైరస్ యొక్క స్రావం నుంచి ఏ వ్యాక్సిన్ తయారు చేశాడండి? మచూచి వ్యాక్సిన్ తయారు చేశాడు. మరి కౌపాక్స్ కారణమైన వైరస్ ఏంటండి? వాక్సీనియా వైరస్ అండి. కౌపాక్స్ కారణమైన వైరస్ వాక్సీనియా వైరస్. ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఒకసారి చెప్తాను చూడండి. మచూచి అంటే స్మాల్ పాక్స్. ఈ స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. ఏ సంవత్సరంలో కనుగొన్నాడంటే 1796 సంవత్సరంలో కనుగొన్నాడు. ఈ మచూచి వ్యాక్సిన్ దేని నుంచి కనుగొన్నాడంటే కౌపాక్స్ వైరస్ యొక్క స్రావం నుంచి కనుగొన్నాడు. కౌపాక్స్ వైరస్ యొక్క స్రావం నుంచి మచూచి వ్యాక్సిన్ని కనుగొన్న వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. భారతదేశంలో పూర్తిగా నిర్మూలించబడిన మొట్టమొదటి వ్యాధి ఏదంటే స్మాల్ పాక్స్, మచూచి. స్మాల్ పాక్స్ కారణమైన వైరస్ ఏదనంటే వారియోలా వైరస్, కౌపాక్స్ కారణమైన వైరస్ వాక్సీనియా వైరస్ అండి. ఇలా వ్యాక్సిన్లు అనేవి సూక్ష్మజీవుల వల్ల ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే ఇంకా ఏంటి వ్యాక్సిన్లు ఇంకేమైనా ఉన్నాయా? చాలా రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చాలా చెప్పొచ్చు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అయిపోయింది. బీసీజీ వ్యాక్సిన్, బ్యాసిల్లస్ కాల్మైట్ గోరిన్. బీసీజీ వ్యాక్సిన్, బీసీజీ బ్యాసిల్లస్ కాల్మైట్ గ్యూరిన్. ఇది టీబీ వ్యాధి లేదా క్షయ వ్యాధి కోసం ఇచ్చే వ్యాక్సిన్ అండి. టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ బ్యాసిల్లస్, దీనికి తెలుగులో క్షయ వ్యాధి అని అంటాం. మరి కాల్మైట్ గ్యూరిన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నాడు. కాల్మైట్ గ్యూరిన్, అందుకే దీన్ని బీసీజీ అన్నాం, బ్యాసిల్లస్ కాల్మైట్ గ్యూరిన్. ఓకేనండి, బీసీజీ వ్యాక్సిన్. అలాగే పోలియో వ్యాక్సిన్ గురించి మాట్లాడదాం. పోలియో వ్యాక్సిన్, పోలియో కవర్ అవుతుందండి. పోలియో వ్యాక్సిన్, ఈ పోలియో వ్యాక్సిన్ అనేది మనం ముందు మాట్లాడితే ఇద్దరు శాస్త్రవేత్తల గురించి గుర్తుపెట్టుకోవాలండి. 1952, 1957. 1952లో ఐపీవీ ఇనాక్టివేట్ పోలియో వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారంటే జోనాస్ సాక్. ఎవరండి? జోనాస్ సాక్. 52 అనేది చివర ఉండేది 2. టీకా సాక్ 2 నెంబరు, షాక్ అక్షరాలు 2, టీకా. ఓకేనండి, ఇది పోలియో వ్యాక్సిన్, ఇనాక్టివేట్ పోలియో వ్యాక్సిన్. మరి 1957లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇది డ్రాప్స్ రూపంలో ఎవరు కనుగొన్నారంటే ఆల్బర్ట్ సాబిన్. డ్రాప్స్ రూపంలో పోలియో వ్యాక్సిన్ కనుగొన్నవాడు ఆల్బర్ట్ సాబిన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఆల్బర్ట్ సాబిన్. పోలియో వ్యాక్సిన్ మళ్ళీ 2 సార్లు చెప్తాం, మరొకసారి చెప్తాను చూడండి. 1952 సంవత్సరంలో జోనాస్ సాక్ అనే శాస్త్రవేత్త ఐపీవీని కనుగొన్నాను. మరి ఐపీవీ తర్వాత ఓరల్ పోలియో వ్యాక్సిన్ని ఎవరు కనుగొన్నారంటే జోనాస్ సాక్ తర్వాత ఆల్బర్ట్ సాబిన్. ఇన్యాక్టివేట్ ఐపీవీ కనుగొన్నవాడు జోనాస్ సాక్ అండి. 52 కాబట్టి 2, షాక్ 2 అక్షరాలు, టీకా 2 అక్షరాలు. మరి 1957లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ కనుగొన్నవారు ఎవరంటే ఆల్బర్ట్ సాబిన్. ఓకేనండి, ఇది డ్రాప్స్ రూపంలో కనుగొన్నాం. ఓకేనండి, మరి తట్టుకి వ్యాక్సిన్ కనుగొన్నవాడు జాన్ ఎండర్స్. తట్టుకి వ్యాక్సిన్ కనుగొన్న మీజిల్స్, తట్టు అంటే మీజిల్స్ అండి, దీనికి వ్యాక్సిన్ కనుగొన్నవాడు జాన్ ఎండర్స్. తట్టుకి వ్యాక్సిన్ కనుగొన్నవాడు ఎవరండి? జాన్ ఎండర్స్, తట్టుకి వ్యాక్సిన్ కనుగొన్నవాడు. మరి కలరాకి వ్యాక్సిన్ కనుగొన్నవాడు లూయి పాస్చర్ అండి. ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ కనుగొన్నవాడు ఎవరండి? లూయి
ఫాచర్. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అన్న లూయి ఫాచర్ అండి. ఓకేనండి. ఆంథ్రాక్స్ కారణమైనది బ్యాక్టీరియా అండి. బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఆంథ్రాక్స్ వస్తుంది. ఓకేనండి. దీన్ని కనుగొన్న వ్యక్తి ఎవరండి? లూయి ఫాచర్. ఆంథ్రాక్స్. మరి అందరికీ తెలిసింది ర్యాబీస్ అండి. ఏంటండి? ర్యాబీస్ కారణమైంది రాబ్డో వైరస్ అండి. ర్యాబీస్ కారణమైనది ఏంటంటే రాబ్డో వైరస్. కుక్క కాటు వలన వస్తుందని చెప్తాం కదా. మరి ర్యాబీస్కు కారణమైనది రాబ్డో వైరస్. మరికి దీనికి వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారంటే లూయి ఫాచర్ అండి. ర్యాబీస్కి ఇచ్చే వ్యాక్సిన్ ర్యాబీఫోల్. ఏదండి? ర్యాబీఫోల్. మరి అందరికీ తెలుసు వాన్ బెల్లింగ్ అండ్ డిపిటి వ్యాక్సిన్. వాన్ బెల్మింగ్, ఇంకెవరంటే కిటాసాటో. వాన్ బెల్మింగ్, కిటాసాటో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు డిపిటి వ్యాక్సిన్ని కనుగొనను. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి చూడండి. ఒక వ్యాక్సిన్ గురించి మాట్లాడతాం. వ్యాక్సిన్ అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించిందండి? వాకా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించిందండి. వాకా అంటే అర్థం ఏంటండి? ఆవు అని అర్థం. తర్వాత ఏం చెప్పుకున్నాం? వ్యాక్సిన్ అనేది వాకా అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. వాకా అనగా ఆవు అని అర్థం. ఓకే. తర్వాత కాన్సెప్ట్ ఏం చెప్పాం? వ్యాక్సినేషన్ నిర్వచనం ఇచ్చాం. వ్యాక్సినేషన్ అంటే ఏంటండి? చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవుల్ని మన శరీరంలో ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అన్నాము. వ్యాక్సినేషన్ గురించి మనం మొట్టమొదటిసారిగా ఎవరి గురించి చెప్పుకోవాలి? స్మాల్ పాక్స్ వైరస్. స్మాల్ పాక్స్ అంటే మచూచి వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న ఎడ్వర్డ్ జెన్నర్ గురించి చెప్పాలండి. మచూచికి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఎవరండి? ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త 1796లో కౌపాక్స్ వైరస్ యొక్క స్రావం నుంచి కనుగొన్నాడండి. కౌపాక్స్ వైరస్ యొక్క స్రావం నుంచి ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఏ వైరస్ అండి? కౌపాక్స్ వైరస్ యొక్క స్రావం నుంచి ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి మచూచి వ్యాక్సిన్ కనుగొన్నాడు. మరి మచూచి అంటే స్మాల్ పాక్స్ అండి. దీనికి కారణమైన వైరస్ ఏంటంటే వారియోలా వైరస్ అండి. ఓకేనా. కౌపాక్స్కి కారణమైన వైరస్ వ్యాక్సీనియా వైరస్. ఈ వ్యాక్సీనియా వైరస్ యొక్క స్రావం నుంచి ఏం కనుగొన్నారంటే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కనుగొన్నారండి. భారతదేశంలో పూర్తిగా నిర్మూలించబడిన మొట్టమొదటి వ్యాధి ఏంటంటే స్మాల్ పాక్స్ లేదా మచూచి. ఏ సంవత్సరంలో ఎరాడికేట్ అయిందని, నిర్మూలన అయిందని చెప్పారంటే 1995లో ప్రకటించబడింది అనమాట. భారతదేశంలో పూర్తిగా నిర్మూలించబడిన మొట్టమొదటి వ్యాధి మచూచికి వ్యాక్సిన్ గురించి చెప్పాం. తర్వాత ఏం చెప్పాం? పోలియో వ్యాక్సిన్ 1952లో ఐపీవీ ఎవరు కొన్నారో అంటే జొనాస్ శాక్ 2 అక్షరాలు, 52 2 అక్షరాలు, టీకా 2 అక్షరాలు. మరి ఓరల్ పోలియో వ్యాక్సిన్ 1957లో ఎవరు కనుగొన్నారంటే ఆల్బర్ట్ సాబిన్ ట్రాప్స్ రూపంలో. ఓకే. మళ్ళీ ఆంథ్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నవాడు లూయి ఫాచర్. ర్యాబీస్ వ్యాధికి కారణమైన వైరస్ ఏంటి? ర్యాబ్డో వైరస్. బుల్లెట్ ఆకారంలో ఉంటుందండి. దీనికి ఇచ్చే వ్యాక్సిన్ ర్యాబీఫోల్. ర్యాబ్డో వైరస్కు సంబంధించిన ర్యాబీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఎవరంటే లూయి ఫాచర్. అలాగే బీసీజీ వ్యాక్సిన్ టీబీ వ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్ ఏదనంటే బీసీజీ అనగా బ్యాసిలస్ కాలమైట్ గ్యూరిన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు కాబట్టి బీసీజీ అన్నాం. మరి బీసీజీ వ్యాక్సిన్ అయిపోయింది. ఆంథ్రాక్స్ సంబంధించింది అయిపోయింది. ర్యాబీస్ సంబంధించింది అయిపోయింది. తర్వాత తట్టుకు వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి ఎవరంటే జాన్ ఎండర్స్. ఎవరండి? జాన్ ఎండర్స్ అనే వ్యక్తి తట్టుకు వ్యాక్సిన్ కనుగొన్నాడు. మరి డిపిటి ఎవరంటే డిప్టీరియా ఫెట్టుసిస్ టెటానస్. డిపిటి అంటే డిప్టీరియా ఫెట్టుసిస్ టెటానస్ అండి. డిపిటి అనగా డిప్టీరియా ఫెట్టుసిస్ టెటానస్. డిప్టీరియా
ఇది డిప్టీరియా కారణమైంది ఒక బ్యాక్టీరియా అండి. కోర్నీ బ్యాక్టీరియం డిప్టీరే. ఫెట్టూసిస్, దీన్ని కోరింత దగ్గు అంటామండి. కోరింత దగ్గన్న ఫెట్టూసిస్ అన్న ఒకటే. టెటానస్, టెటానస్ అంటే ధనుర్వాతం. క్లాస్ట్రీడియం టెటానై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. డిప్టీరియా అనేది కోర్నీ బ్యాక్టీరియం డిప్టీరియా వల్ల వస్తుంది. డిప్టీరియా గొంతుకు సంబంధించిన వ్యాధి. ఈ డిప్టీరియాకి మరో పేరు ఏంటంటే కంఠసర్పి. డిప్టీరియాకి మరో పేరు ఏంటండి? కంఠసర్పి. నెక్స్ట్ కోరింత దగ్గుని ఇంగ్లీష్లో ఏమంటాం? పెట్టూసిస్. పెట్టూసిస్ కారణమైన బ్యాక్టీరియా బొట్టిరిల్లా ఫెస్టిస్. టెటానస్ అంటే ధనుర్వాతం. క్లాస్ట్రీడియం టెటానై అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. మరి డిపిటి వ్యాక్సిన్కి మరో పేరు ఏంటంటే ట్రిపుల్ యాంటీజెన్ అంటామండి. డిపిటి వ్యాక్సిన్ మరో పేరు ఏంటంటే ట్రిపుల్ యాంటీజెన్. ట్రిపుల్ యాంటీజెన్ అనే ఏ వ్యాక్సిన్ పిలుస్తామంటే డిపిటి వ్యాక్సిన్ పిలుస్తాము. డిపిటి వ్యాక్సిన్ ఏమని పిలుస్తాం? ట్రిపుల్ యాంటీజెన్ అని పిలుస్తాము. మరి డిపిటితో పాటు మనకి చాలా వ్యాక్సిన్లు మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో డయేరియా కారణమైన బ్యాక్టీరియా ఏంటి? చిన్నపిల్లల్లో డయేరియా కారణమైనది వైరస్ అండి, బ్యాక్టీరియా కాదు. చిన్నపిల్లల్లో డయేరియా కారణమైనది రోటా వైరస్ అండి. రోటా వైరస్. ఈ రోటా వైరస్కి రీసెంట్గా భారత ప్రభుత్వం అంటే భారతదేశం వాళ్ళు రోటా వ్యాక్సిన్ కనుగొన్నారండి. ఇది హైదరాబాద్లో బయోటెక్ సంస్థ ఈ రోటా వ్యాక్సిన్ని కనుగొన్నది. ఓకే, చిన్నపిల్లల్లో డయేరియా కారణమైన వైరస్ ఏంటంటే చిన్నపిల్లల్లో డయేరియా కారణమైంది రోటా వైరస్ అండి. ఈ రోటా వైరస్కి రోటా వ్యాక్సిన్ని హైదరాబాద్లో బయోటెక్ సంస్థ కనుగొన్నాం. అలాగే పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఒకటి ఉందండి. పెంటావాలెంట్ వ్యాక్సిన్. పెంటావాలెంట్ వ్యాక్సిన్. పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఏంటంటే పెంటా అంటే 5 రకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది కాబట్టి పెంటావాలెంట్ వ్యాక్సిన్ అంటాం. 5 రకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది కాబట్టి పెంటావాలెంట్ వ్యాక్సిన్ అంటాం. ఏ వ్యాధులు నివారణకు ఉపయోగపడుతుందంటే డిపిటి ప్లస్ హీమోఫిలస్ టైప్ బి, హీమోఫిలస్ టైప్ బి, హెపటైటిస్ బి. డిపిటి అంటే డిప్టీరియా అండి. పి అంటే ఫెట్టూసిస్. టీ అంటే టెటానస్. ఓకేనండి. డిప్టీరియా అంటే గొంతుకు సంబంధించిన వ్యాధి, కంఠసర్పి అని అంటాం. డిప్టీరియా అంటే డిప్టీరియా. ఫెట్టూసిస్ అంటే కోరింత దగ్గు అండి, కోరింత దగ్గు. ఫెట్టూసిస్ అంటే. టెటానస్ అంటే ధనుర్వాతం. డిప్టీరియా కారణమైనది బ్యాక్టీరియానండి. ఏ బ్యాక్టీరియా అని చెప్తాం? కోర్నీ బ్యాక్టీరియం డిప్టీరియా. ఫెట్టూసిస్ బొట్టిరిల్లా ఫెస్టిస్, ఇది బ్యాక్టీరియా. మరి టెటానస్ కారణమైనది క్లాస్ట్రీడియం టెటానై, ఇది కూడా బ్యాక్టీరియా. ఈ 3 కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్. డిపిటీని ఏమన్నాం? ట్రిపుల్ యాంటీజెన్ అన్నాం. మరి హీమోఫిలస్ టైప్ బి అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. హెపటైటిస్ బి అనేది ఇది వైరల్ డిసీజ్ అండి. ఇది పెంటావాలెంట్ వ్యాక్సిన్ అండి. ఓకేనండి. పెంటావాలెంట్ వ్యాక్సిన్. మేడం గారు, హెపటైటిస్ వ్యాక్సిన్ అండి. హెపటైటిస్ అంటే పచ్చకామెరలు. హెపటైటిస్ సంబంధించిన వ్యాక్సిన్ ఏదనంటే శాన్వాక్. దీన్ని శాంతోబయోటిక్ సంస్థ కనుగొన్నదండి, హైదరాబాద్. ఈ వ్యాక్సిన్ శాన్వాక్ని కనుగొన్న సంస్థ శాంతోబయోటిక్ హైదరాబాద్ సంస్థ. హైదరాబాద్లో ఉన్న శాంతోబయోటిక్ సంస్థ ఈ శాన్వాక్ని కనుగొన్నది. ఓకే, ఇది దీనికి సంబంధించిన వ్యాక్సిన్ సంబంధించింది. ఇది మనం చాలా చెప్పుకున్నాం. వ్యాక్సిన్లో మొదటిది ఏం చెప్పాం? మొదటి వ్యాక్సిన్ మచూచి వ్యాక్సిన్ అని చెప్పాం, స్మాల్ పాక్స్. అలాగే డిపిటి వ్యాక్సిన్ అని చెప్పాం. అలాగే చాలా డిపిటి వ్యాక్సిన్ తర్వాత పెంటావాలెంట్ వ్యాక్సిన్, అలాగే రోటా వ్యాక్సిన్,
చాలా వ్యాక్సిన్ల గురించి మనం ప్రస్తావించామండి. ఈ వ్యాక్సిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే కొన్ని బ్యాక్టీరియాల నుంచి, కొన్ని శిలీంధ్రాల నుంచి యాంటీబయాటిక్స్ తయారవుతాయన్నాం. అలాగే కొన్ని దీని నుంచి కూడా కొన్ని సూక్ష్మజీవుల నుంచి వ్యాక్సిన్లు కూడా తయారు చేస్తున్నాం. వ్యాక్సిన్ల తయారీలో కూడా ఉపయోగపడుతుందని చెప్పి. అలాగే ఇంకా యూజ్ఫుల్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే వ్యాక్సిన్ల తయారీలో ఉపయోగపడే, నెక్స్ట్ ఇంకా యాంటీబయాటిక్స్ తయారీలో ఉపయోగపడ్డాయి. అలాగే చమురు తెట్టుని తొలగించడానికి ఒక బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది, చమురు తెట్టు. ఈ చమురు తెట్టుని ఆయిల్ స్టిక్ అంటాం. ఇలా సముద్రంలో ఏదైనా స్టీమర్కి డ్యామేజ్ అయిందనుకోండి, చమురు ఆయిల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి స్టీమర్ డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే ఈ సముద్రపు నీటిపైన సర్ఫేస్ పైన ఈ చమురు తెట్టు పొర కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఈ వందల కిలోమీటర్లు వ్యాపించిన ఈ చమురు తెట్టు పొర కింద అనేక జలచర జీవులు ఉంటాయి. ఈ జలచర జీవులకి ఆక్సిజన్ కావాలి అని అంటే, ఆక్సిజన్ కావాలంటే, జలచర జీవులకు ఆక్సిజన్ అందాలి అని అంటే ఈ చమురు తెట్టు పొర అనేది తొలగించాలి. ఈ చమురు తెట్టు పొర కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉండడం వల్ల ఈ జలచర జీవులకు ఆక్సిజన్ సరిగా లభించక ఈ జలచర జీవులు చనిపోతాయి. ఎప్పుడు కూడా వాతావరణంలో ఉండే ఆక్సిజన్ అనేది వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తుంది. వ్యాపనం అంటే ఏంటి? అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు అణువులు లేదా అయానులు విచక్షణాస్తరం అవసరం లేకుండా ప్రయాణిస్తే దాన్ని వ్యాపనం అంటాం. ఆ వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా వాతావరణంలో ఉండే ఆక్సిజన్ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ ఆక్సిజన్ని కరిగిన నీటిలో కరుగుతుంది. నీటిలో కరిగిన ఆక్సిజన్ని ఈ జలచర జీవులు ఉపయోగించుకుంటాయి. మరి ఈ వ్యాపనం అనే ప్రక్రియకు ఈ చమురు తెట్టు పొర అడ్డుపడుతుంది. దానివల్ల వ్యాపనం అనే ప్రక్రియ జరగదు. అందువల్ల ఈ చమురు తెట్టు కింద ఉన్న జలచర జీవులన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంది. అప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఒక బ్యాక్టీరియాని మనం ఇంజెక్ట్ చేస్తాం. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే సుడోమోనస్ పుట్టిడా అనే బ్యాక్టీరియా అండి. సుడోమోనస్ పుట్టిడా. ఈ సుడోమోనస్ పుట్టిడా అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, సుడోమోనస్ పుట్టిడా ఈ బ్యాక్టీరియా చమురు తెట్టుని తొలగించడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటంటే సుడోమోనస్ పుట్టిడా. ఈ బ్యాక్టీరియాకి మరో పేరు ఏంటంటే సూపర్ బగ్ అంటాం. జనరల్గా సూపర్ బగ్ బ్యాక్టీరియా సుడోమోనస్ పుట్టిడా. చమురు తెట్టుని తొలగించడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా సుడోమోనస్ పుట్టిడా. అలాగే ఇంకా సూక్ష్మజీవుల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని స్థాపనలో ఉపయోగపడే సూక్ష్మజీవులు చాలా ఉన్నాయండి. నత్రజని స్థాపన, నైట్రోజన్ ఫిక్సైజేషన్. నత్రజని స్థాపన ఏంటి? నత్రజని స్థాపనలో ప్రధానంగా నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గేస్, నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు హెటెరోసిస్ట్లు అనే నిర్మాణాల ద్వారా నత్రజని స్థాపనలోకి ఉపయోగపడుతుంది. నీలి ఆకుపచ్చ శైవలాల్లో హెటెరోసిస్ట్ అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు నత్రజని స్థాపనలో ఉపయోగపడతాయి. మరి నీలి ఆకుపచ్చ శైవలాలకు నత్రజని స్థాపనలో ఉపయోగపడే నీలి ఆకుపచ్చ శైవలాలు ఏవేనంటే నాస్టాక్, అనబినా ఇవి నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలకు ఉదాహరణ నాస్టాక్, అనబినా. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు ఏం చేస్తాయంటే నత్రజని స్థాపనలో ఉపయోగపడతాయి. ఓకేనండి, నత్రజని స్థాపనలో ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి జనరల్గా ఈ క్రింది వాణిలో నత్రజని స్థాపనలో ఉపయోగపడేవి ఆప్షన్ ఏ ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ బి నీలి ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ సి గోధుమ వర్ణ శైవలాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఇది రాయాలండి, నీలి ఆకుపచ్చ శైవలాలు అని రాయాలి. ఈ కింది వాణిలో జీవ ఎరువులుగా లేదా బయోఫెర్టిలైజర్స్గా ఏ శైవలాలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ ఆకుపచ్చ శైవలాలు,
ఆప్షన్ బి నీలి ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ సి ఎరుపు వర్ణ శైవలాలు, ఆప్షన్ డి ఏది కాదు నీలి ఆకుపచ్చ శైవలాలు జీవ ఎరువులుగా ఉపయోగపడతాయి. అందుకే నీలి ఆకుపచ్చ శైవలాలు మరో పేరు బయో ఫెర్టిలైజర్స్ అంటామండి. నీలి ఆకుపచ్చ శైవలాలకు మరో పేరు ఏంటండి? బయో ఫెర్టిలైజర్స్ అని కూడా నీలి ఆకుపచ్చ శైవలాలని పిలుస్తాం. ఇలాగే చాలా సూక్ష్మజీవులు ఇంతకుముందు చెప్పుకున్నాం. రైజోబియం బ్యాక్టీరియా కూడా నత్రజని స్థాపనలో తోడ్పడుతుంది. అజిటోబ్యాక్టర్ కూడా నత్రజని స్థాపనలో ఉపయోగపడుతుంది. అలాగే నాస్టాక్ కూడా నత్రజని స్థాపనలో ఉపయోగపడుతుంది. అలాగే అనాబినా కూడా నత్రజని స్థాపనలో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా నత్రజని స్థాపనలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు. రైజోబియం బ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్ బ్యాక్టీరియా, నాస్టాక్, అనాబినా అనేవి నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ నత్రజని స్థాపనలో ఉపయోగపడే సూక్ష్మజీవులు. ఇది నత్రజని స్థాపనలో ఉపయోగపడే సూక్ష్మజీవులు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అనమాట. ఓకేనండి. అంటే సూక్ష్మజీవుల ఉపయోగం ఎంతైనా చెప్పచ్చు.